హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ మనకి వీ హ్యావ్ అన్ ఐడియా లైక్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అని. బట్ ఆ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మనకి మోడల్ ఈస్ నథింగ్ బట్ దట్ సమ్ స్ట్రక్చర్, సమ్ ప్రాసెస్. మీకు వాట్ ఈస్ మోడల్, ఏ మోడల్ యూనిక్గా కూడా చూస్తాం. ఓకే, నౌ స్టాటిస్టికల్ ఎంఎల్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ దీని గురించి చెక్ చేస్తాం. ఆల్ రైట్, నెంబర్ 1 స్టాటిస్టికల్ ఎంఎల్. సో ఇక్కడ గోల్ ఏంటి అంటే మనకి ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇట్లాంటి వాడి రైట్ మిషన్స్ ఏం చేస్తాయంటే దే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి దే కలెక్ట్ ద డేటా, ఐ మీన్ దే అనలైజ్ ద డేటా డిపెండింగ్ ఆన్ ద కొన్ని ప్రాబబిలిటీ, మనం దాన్ని కొన్ని ఫంక్షన్స్ అనొచ్చు, రైట్. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ని వాడి డేటాని తీసుకొని అనలైజ్ చేసి సంథింగ్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కార్, బేసికలీ ఏజ్, ఓకే, కిలోమీటర్స్, ఇంజన్, ప్రైజ్, ఇవన్నీ చూసి అంటే కొన్ని కేటగరైజ్ చేస్తుంది. ఏది ఆ కొన్ని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గోల్ వచ్చి టు అండర్స్టాండ్ ద రిలేషన్ బిట్వీన్ ఆల్ దిస్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ అనొచ్చు మనం. సో ఓల్డ్ కార్ అయితే లో ప్రైస్ ఉంటుంది, మోర్ మైలేజ్ ఇచ్చే కార్ అయితే లో ప్రైస్ ఉంటుంది, కానీ బిగ్గర్ ఇంజిన్స్ అయితే హైయర్ ప్రైస్ ఉంటుంది అని. ఇది ఎలా కనుక్కుంటుందంటే ఇట్లాంటి డేటాని తయారు చేస్తుంది. సో దీని అవుట్ ఆఫ్ దిస్ ఇది ప్రిడిక్షన్ చేస్తుంది. ఇది స్టాటిస్టికల్ ఎంఎల్ వేలో. ఓకే, ఇది ఒక మిషన్ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, అప్రోచ్. సో ఇది స్టాటిస్టికల్ ఎంఎల్. కాకపోతే ఇక్కడ ఏమంటే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ వాడేవాళ్ళు. దీనికి ఇప్పుడు కాంప్లెక్స్ డేటా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ ఇమేజ్ లైక్ లైన్ ఇలా వచ్చినప్పుడు ఎలా, సో ఈ కాన్సెప్ట్లోనే మనకి యాక్చువల్లీ న్యూరల్ నెట్వర్క్స్ అంటే డీప్ లెర్నింగ్లోని న్యూరల్ నెట్వర్క్స్ వాడడం స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము క్యాట్ని చూసినా, లయన్ని చూసినా ఇంచుమించు ఇయర్స్ కానీ కొన్ని మ్యాప్ అవ్వచ్చు. కానీ ఇక్కడ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అని లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. సో అది మిస్ అయింటే ఖచ్చితంగా చూడండి. ఆల్ రైట్. సో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లో ఏమవుతుందంటే, బేస్డ్ ఆన్ ద న్యూరల్ నెట్వర్క్ విచ్ ఇస్ యాక్చువల్లీ అవైలబుల్ విత్ ఇన్ డీప్ లెర్నింగ్, ఇక్కడ ఏమవుతుందంటే మిషన్స్ అనేది ప్యాటర్న్స్ ఆఫ్ లైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్. సో టైగర్ ప్యాటర్న్, సో ఇయర్స్ ఇలా ఉంటాయి, ఐజ్ ఇలా ఉంటాయి, నోజ్ ఇలా ఉంటుంది, ఇవన్నీ ఐడెంటిఫై చేస్తుంది. టైగర్స్కి, లయన్స్కి, క్యాట్స్కి ఇట్లా ఐడెంటిఫై చేసి బేస్డ్ ఆన్ ద ఐడెంటిఫికేషన్ ప్రిడిక్షన్స్ అనేది చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ అ క్యాట్, దిస్ ఇస్ అ లయన్ అని. ఓకే, సో ఐడియల్లీ ఖచ్చితంగా ప్యాటర్న్స్లో మైనర్ చేంజెస్ అన్న ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని అట్మోస్ట్ ప్రెడిక్షన్తో ఒక కంక్లూషన్కి వచ్చి బై కంపేరింగ్ ద ప్యాటర్న్స్. ఓకే, ఈ ప్యాటర్న్ ఇది లైన్కే ఉంటుంది, ఇట్లా అనలైజ్ చేసి ఖచ్చితంగా ఇది లైన్ అని కంక్లూషన్కి వస్తుంది ఇక్కడ న్యూరల్ నెట్వర్క్స్లో. సో ఇది జరిగేది. కానీ ఇది సార్ట్ ఆఫ్ ఇమేజెస్ లాంటి డేటాకి యూజ్ అయ్యేది ఇక్కడ న్యూరల్ నెట్వర్క్. దీంట్లోనే మనకి రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అని ఉన్నాయి. ఆ రికరెంట్ అంటే ఏంటి, బేసిక్గా లెట్ మీ టెల్ యూ. మీరు ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఒక మోడల్. ఓకే, సో యూజువల్ ఏమవుతుందంటే, ఇంతకుముందు మాట్లాడుకున్న మోడల్ మనం యాక్చువల్లీ మీరు డీప్ లెర్నింగ్లో మనం చూసాం. ఇన్పుట్ లేయర్ డేటాని ఇన్పుట్గా తీసుకున్న తర్వాత హిడెన్ లేయర్స్లో డెసిషన్ మేకింగ్ ఇవన్నీ జరిగి మళ్ళీ అవుట్పుట్ లేయర్లో డేటా అనేది బేసికలీ జనరేట్ అవ్వచ్చు లేదా ప్రిడిక్ట్ చేయొచ్చు, ఇవన్నీ కదా, రైట్. సో ఇక్కడ కమింగ్ టు ద ఇది ఆర్ఎన్ఎన్ మోడల్. ఈ మోడల్ వచ్చేసి ఇంతకుముందు చూస్తున్న ఈ న్యూరల్ నెట్వర్క్స్, ఇన్ జనరల్ న్యూరల్ నెట్వర్క్స్ ఇలా పనిచేస్తాయి. కానీ న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అని ఉన్నాయి. ఆర్ఎన్ఎన్ అంటే ఏం చేస్తుందంటే, మీరు ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేయర్ 1 అనుకోండి. జనరల్గా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ సింపుల్. సో మనకి లేయర్ 1 అని ఉంది. ఆల్ రైట్, లేయర్ 1, లేయర్ 2. లేయర్ 1లో ఒక డెసిషన్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది. ఆ ఇన్పుట్ని తీసుకొని లేయర్ 2లో ఒక సంథింగ్ యాడ్ అవుతుంది. మళ్ళీ ఈ పర్టికులర్ ఇక్కడ చూస్తే యారో ఇలా ఉంది కదా, దాన్ని ఇలా ఉంది, సెల్ఫ్ ఉంది, నెక్స్ట్ లేయర్ నుంచి కూడా ఒక కనెక్ట్ ఉంది. దాని అర్థం ఏంటంటే ఇక్కడే లూప్స్లో రన్ అయ్యి
అనాలిసిస్ జరగడం, లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి బేసిక్గా మళ్ళీ ఈ డేటాకి వచ్చి అనాలిసిస్ జరిగి, అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే దీన్ని మీకు ఇది ఒక్కటి చూస్తే అర్థమైపోతుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ క్రైటీరియా. సో ఇక్కడ చూడండి, గివెన్ ద ఇన్పుట్ సీక్వెన్స్ ఐఎమ్ గోయింగ్ టు ద అని ఉంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు RNN లాంటి నెట్వర్క్స్ని వాడితే ఇట్ కెన్ ప్రిడిక్ట్ ద నెక్స్ట్ వర్డ్. అంటే ఐఎమ్ గోయింగ్ టు ది సినిమా హాల్ అనొచ్చు, స్టోర్ అనొచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ సచ్. అది అనాలి అంటే మనకి ప్రీవియస్గా జరిగిన ఆ వర్డ్స్, సీక్వెన్సెస్, ఆ డిస్కషన్స్ అవన్నీ గుర్తుండాలి. సో RNN అనేది ఇట్లాంటి ఒక మోడల్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఐఎమ్ గోయింగ్ టు ది, సో మోస్ట్ ప్రాబ్లీ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఈ డేటాని ఎలా అయితే ఇక్కడ ఫార్మాటింగ్ జరుగుతుంది అంటే, ప్రిడిక్షన్ జరుగుతుంది అంటే ప్రీవియస్గా చాలా డిస్కషన్స్లో స్టోరీ అని ఉంటుంది కాబట్టి ఇది ఈసారి ఐఎమ్ గోయింగ్ టు ద అనగానే స్టోర్ అని వచ్చేస్తుంది. యు గాట్ ఇట్? సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బేసిక్గా RNN. మీనింగ్, సో this particular model, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ మోడల్, నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది. కానీ ప్రీవియస్ కాన్వర్జేషన్స్ని గుర్తుపెట్టుకొని అండ్ ప్రీవియస్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ని గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎలా ముందు ఇవన్నీ అంటే బేసిక్గా మోస్ట్ అకర్డ్ సిచ్యువేషన్ ఏంది ఈ డిస్కషన్స్లో, ఈ కాంటెక్స్లో ఆలోచించి ఒక వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే స్టోర్ అనే వర్డ్ని ప్రిడిక్ట్ చేయాలంటే పాత డేటా కూడా తీసుకొని అనలైజ్ చేయాలి. ఎందుకంటే అది లేకుండా ఈ ఫ్యూచర్ అంటే వర్డ్ని ఏదైతే ప్రిడిక్ట్ చేస్తుందో అది మనం యాక్చువల్లీ కన్సిడర్ చేయలేం, అంటే మిషన్స్ మనం అంటే, రైట్? సో ఇక్కడ ద థింగ్ ఈస్ హౌ RNN వర్క్స్ అంటే, అందుకే లూప్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే. ఇక్కడ అంటే ఈ ఇన్పుట్ మీద ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో డిపెండ్ అయ్యి మళ్ళీ ఏదైనా అవసరం అయితే మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ వచ్చి ఇట్లా ఉంటుంది అనమాట డిపెండెన్సీస్. ఓకే, ఫైన్, దట్ ఈస్ RNN. అందుకే మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసి న్యూరల్ నెట్వర్క్, దాన్ని ఫీడ్ ఫార్వర్డ్ NN కూడా అంటాం న్యూరల్ నెట్వర్క్స్, అండ్ RNN రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. సో వన్ వే ఇన్పుట్ హిడెన్ టు అవుట్పుట్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట డేటా ఫ్లో. కానీ ఇక్కడ రికరెంట్ వచ్చి లూప్స్ ఓవర్ ప్రీవియస్ స్టేట్స్. అంటే ఎందుకంటే ఇప్పుడు జనరేట్ చేయబోయే ప్రిడిక్షన్ లేకపోతే గెస్ చేసి ఒక ప్రిడిక్షన్ ప్రీవియస్ డేటా మీద డిపెండ్ అయ్యి ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఉంది, ఎక్కడ న్యూరల్ నెట్వర్క్లో కూడా ఉంది. కానీ RNNలో ఏంటంటే మోస్ట్ డిపెండెంట్ థింగ్, ఇది లూప్స్లో కూడా రన్ అయితే మల్టిపుల్ టైమ్స్ కూడా వెళ్ళి వస్తాయి అనమాట. ఓకే, ఇది వచ్చి సింగిల్ ఫ్లో న్యూరల్ నెట్వర్క్, ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్లో. ఓకే, నెక్స్ట్ మెమరీ చూస్తే నో మెమరీ ఆఫ్ ప్రీవియస్ ఇన్పుట్స్, ముందు ఇన్పుట్స్ మెమరీ ఇక్కడ ఉండదు. అండ్ RNNలో చూస్తే హ్యాస్ మెమరీ వయా హిడెన్ స్టేట్స్, సో ఉంటుంది. అండ్ సూటబుల్ డేటా టైప్, ఇక్కడ ఏంటంటే న్యూరల్ నెట్వర్క్స్లో స్టాటిక్ ఇమేజెస్ ఇట్లాంటివి. ఓకే, ఇమేజెస్, టేబుల్ డేటా ఇట్లా. ఇక్కడ వచ్చి సీక్వెన్షియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం జీమెయిల్లోకి వెళ్ళి హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, హౌ ఆర్ యూ డూయింగ్ అని ఇచ్చామంటే టుడే అని ఆటోమేటిక్గా ఒక గ్రేడ్ అవుట్ దీంట్లో వస్తుంది. మనం ట్యాబ్ క్లిక్ చేయగానే టుడే వస్తుంది. సో ఇట్లాంటి వాటినంతా RNN బేస్ చేసుకుని చేసేవాళ్ళు అనమాట. ఓకే, ఆల్ రైట్, ఫైన్. సో ఇప్పటికీ ఉన్నాయి అవి. నౌ ట్రైనింగ్ కాంప్లెక్సిటీ, సో న్యూరల్ నెట్వర్క్ ఫీడ్ ఫార్వర్డ్ NNలో లోయర్ అండ్ RNN ఇట్ ఇస్ హయ్యర్ బికాస్ హయ్యర్ కేపబిలిటీ ఉంది. సో అప్లికేషన్స్ చూస్తే ఇమేజ్ క్లాసిఫికేషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్స్ ఇట్లా సింపుల్వి యూజ్ కేసెస్ ఇక్కడ యూజ్ అవుతాయి న్యూరల్ నెట్వర్క్స్లో. RNNలో లాంగ్వేజ్ మోడలింగ్, స్పీచ్ రికగ్నిషన్, అంటే టైమ్ సిరీస్ ప్రిడిక్షన్స్, ఇవన్నీ ఏంటి అంటే అకార్డింగ్ టు ద ఫ్లో మనకి ప్రీవియస్ని కన్సిడర్ చేస్తూ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం. ఓకే, మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం అనమాట. దీనివల్ల ప్రిడిక్షన్స్ వచ్చి అట్మోస్ట్ పాజిటివ్గా అండ్ అక్యూరేసీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అది అనమాట. ఓకే, ఫైన్ గైస్, దిస్ ఇస్ RNN. ఆల్ రైట్, సో ఫైన్, దిస్ ఇస్ ఓకే. బట్ నౌ వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఎస్ వాట్ ఈస్ ఎ మోడల్. మీరు ఎక్కడైనా గూగుల్లో చూసినా లేకపోతే ఎక్కడైనా ఏ మెటీరియల్ స్టడీ చేసినా మోడల్స్ అని ఎక్కువ ఉంటాయి. మోడల్ ఈస్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్, an AI model is a program trained on data to recognize patterns, make predictions, make decisions without explicit human intervention. అంటే ఏంటి అంటే మనుషులతో పని లేకుండా మిషన్స్
ఒక పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ ఇస్తాను, నువ్వు ఇమేజ్ అనే లాగా ఒక మిషన్ ట్రైన్ అయ్యి ఓకే అది కొన్ని ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేయడం, ప్రిడిక్షన్స్ చేయడం, డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మన మన అంటే హ్యూమన్స్ ఇంటర్వెన్షన్ లేకుండా, హ్యూమన్స్తో పని లేకుండా. సో ఇట్లాంటి ఆటోమేటెడ్ సిస్టమ్ని మనం ఏఐ మోడల్ అంటాం. యాక్చువల్లీ మోడల్, బట్ యాజ్ ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ కాబట్టి ఏఐ మోడల్ అంటాం. దట్స్ ఇట్. సో గైస్, సో లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి అంటే, మీరు బేసిక్గా ఈమెయిల్స్ అని చూస్తుంటారు. ఈమెయిల్స్ రాసేటప్పుడు జీమెయిల్కి వెళ్తాం, లాగిన్ అవుతాం, ఈమెయిల్స్ రాసేటప్పుడు ఒక ప్రిడిక్షన్ అనేది జరుగుతుంది. అంటే థ్యాంక్స్ ఫార్ విజిటింగ్ అవర్ అని ఇస్తాను, స్టోర్ అని రావడం. అది ఎలా వస్తుందంటే నేను మేబీ గ్రాసరీ స్టోర్ లేకపోతే కాస్ట్యూమ్స్ ఏదో ఒకటి పెట్టుకుంటే బేస్డ్ ఆన్ అవర్ ప్రీవియస్ మెయిల్స్, ప్రీవియస్ ఈమెయిల్ రైటింగ్స్ ఇది ప్రిడిక్ట్ అవుతుంది, స్టోరే వస్తుంది. ఓకేనా? సో ఇలా లాంగ్వేజ్ మోడల్ ఇస్ లిమిటెడ్ టు పర్టికులర్ థింగ్. ఓకే, దీనికి బౌండరీస్ అనేది ఉన్నాయి లాంగ్వేజ్ మోడల్కి. సో ఇది ప్యూర్లీ ఆర్ఎన్ఎన్ వాడుతుంది. మనం రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అనుకున్నాం కదా, అది వాడుతుంది. నౌ దెర్ ఇస్ సంథింగ్ న్యూ విచ్ ఇస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఆ పేరులోనే ఉంది. దీనికి బౌండరీస్ ఆర్ వెరీ, దే హ్యావ్ బౌండరీస్ బట్ వెరీ హ్యూజ్. ఇట్స్ నాట్ లైక్ టు కంపేర్ లాంగ్వేజ్ మోడల్ ఒక బౌండరీ ఆఫ్ డేటా మీద వర్కౌట్ చేస్తే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇస్ హ్యూజ్. ఎందుకు అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి ట్రాన్స్ఫార్మర్స్ అనే ఆర్కిటెక్చర్ని వాడాయి. 2017లో ట్రాన్స్ఫార్మర్స్ అనే ఆర్కిటెక్చర్స్ వచ్చాయి. అంటే దీనివల్లే LLM లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, మీకు చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్, పర్ప్లెక్సిటీ ఇవన్నీ LLMs. ఇది ఏంటంటే ఇది ఒక ఏఐ మోడల్. ఓకే, మనం ఏఐ మోడల్ అంటే ఆల్రెడీ చూసాం. దీంట్లో ఏమవుతుందంటే ఇది లిమిటెడ్ సెట్ ఆఫ్ డేటా మీద ట్రైన్ అయ్యిండేది కదా, లార్జ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మ్యాసివ్ డేటా మీద ట్రైన్ అయ్యి మీరు ఏది అడిగినా ఇచ్చే కేపబిలిటీ తెచ్చుకునింది. ఎలా అంటే ట్రాన్స్ఫార్మర్ అనే ఆర్కిటెక్చర్లో. సో LLMs అనేది RNNని వాడదు, LLMs అనేది ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ వాడుతుంది. ఓకే, ఆల్ రైట్. ఫర్ నౌ వాట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మర్ ఇస్ ద క్వశ్చన్, రైట్? 2017లో మనకి ట్రాన్స్ఫార్మర్స్ అనేది వచ్చాయి. అంటే గూగుల్ అనేది బర్ట్ అని ఒక మోడల్ ఇచ్చింది మీకు. ఓపెన్ AI వాళ్ళు జీపీటీ, చాట్ జీపీటీ ఉంది కదా, అంటే దాంట్లో ఆ మోడల్ వచ్చి జీపీటీ అనమాట, జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. వాట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మర్ అంటే ఎలా అయితే లాంగ్వేజ్ మోడల్ అనేది ఉందో ఒక లిమిటెడ్ డేటా, ఇక్కడ చూస్తే మీకు అర్థమయ్యేదానికి ఒక క్లీన్ అనాలజీ పెట్టాం. సో లాంగ్వేజ్ మోడల్, ఏ స్టూడెంట్ హూ రీడ్ ఫ్యూ బుక్స్, ఒక స్టూడెంట్ అనే అతను కొన్ని బుక్సే చదవగలడు, దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. సో లాంగ్వేజ్ మోడల్ అంటే అట్లా బేస్ అయ్యి, అంటే RNN బేస్ చేసుకుని ఇలా డిజైన్ చేయబడింది. నౌ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, వాట్ ఈస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఒక PhD ఉంటారు స్కాలర్, వాళ్ళు ఇట్స్ నాట్ అబౌట్, దే డు నాట్ హ్యావ్ మచ్ బౌండరీ, దే విల్ నాట్ కీప్ బౌండరీస్. వాళ్ళు లైబ్రరీస్కి వెళ్తారు, మల్టిపుల్ బుక్స్ చదువుతారు, వీడియోస్ వాచ్ చేస్తారు, చాలా లాంగ్వేజెస్ తెలిసి ఉంటాయి, పోయమ్స్, ఎస్సేస్, కోడ్, అంటే ఒకదానికి స్టిక్ అవ్వరు, మల్టిపుల్ నాలెడ్జ్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఉంటారు. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది బేసిక్గా ఇదే. ఎలా అయితే లాంగ్వేజ్ మోడల్ RNN బేస్ చేసుకొచ్చిందో, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వచ్చి ప్యూర్లీ ట్రాన్స్ఫార్మర్ని బేస్ చేసుకొని వచ్చింది. వాట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మర్ అంటే ఈ ఆర్కిటెక్చర్ గురించి మనం లేటర్ క్లాసెస్లో చూడొచ్చు, బట్ ఫర్ నౌ సో ఇది 2017 అరౌండ్లో వచ్చింది. వాట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ నథింగ్ బట్ దే హ్యాండిల్ హ్యూజ్ డేటా. ఇప్పుడు యాక్చువల్లీ మనకి చాట్ జీపీటీ అనే టూల్ ట్రాన్స్ఫార్మర్ బేస్ చేసుకుని వచ్చింది అనమాట. సో ఈ ఏఐ మోడల్, మనం టూల్ కంటే ఏఐ మోడల్ అని చెప్పగలం. సో టెక్స్ట్ టు టెక్స్ట్ మోడల్, ఈ చాట్ జీపీటీ ఏఐ మోడల్ ఏదైతే ఉందో, ఈ చాట్ జీపీటీ ఏఐ మోడల్ ఆల్మోస్ట్ వెబ్ని మొత్తం చదివేసింది అని ఒక అజంప్షన్ అనేది ఉందన్నమాట. ఆబ్వియస్లీ సి దట్ వాస్ ద ఫస్ట్, అంటే అంత క్లిక్ అయింది కదా మోడల్, రైట్? సో ఇది ఎలా ఇట్లా క్లిక్ అయిందంటే ట్రాన్స్ఫార్మర్స్ని బేస్ చేసుకుని వచ్చిన మోడల్ ఇది. ఓకే, ఫైన్ గైస్. సో నౌ మనం స్టాటిస్టికల్ ML, న్యూరల్ నెట్వర్క్స్, రికరింగ్ న్యూరల్ నెట్వర్క్స్, రైట్? మళ్ళీ వచ్చేసి వాట్ ఈస్ ఏ మోడల్, లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి, ఎలా అయితే లాంగ్వేజ్ మోడల్కి యూస్ కేస్ ఇక్కడ చూసాము అంటే ఈమెయిల్లో రాస్తాం, జస్ట్ అక్కడి వరకు అది ప్రిడిక్ట్ చేస్తుంది. కానీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే మీరు వాడే చాట్ జీపీటీ, మీరు వాడే జెమినై, గ్రాక్, పర్ప్లెక్సిటీ, రైట్?
ఇవన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. మీరు ఏది అడిగినా అది రెస్పాండ్ అవుతుంది. కానీ లాంగ్వేజ్ మోడల్ అన్ని పనులు చేయలేదు అనమాట. ఎందుకంటే అది లిమిటెడ్, దానికి ఒక లిమిటేషన్ ఉంది. ఓకే, లాంగ్వేజ్ మోడల్ యూజెస్ RNN, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ యూజెస్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. ఓకే, ఆల్ రైట్, ఫైన్. సో మీకు బాగా క్లియర్ కనెక్ట్ అవ్వాలి అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది మీరు ఒక చాట్ జీపీటీ ఇవన్నీ చూస్తుంటారు. అవన్నీ టెక్స్ట్ టు టెక్స్ట్ మోడల్స్. ఓకే, సో టెక్స్ట్ టు టెక్స్ట్ అంటే టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. మన చాట్ జీపీటీ వాళ్ళది అంటే ఓపెన్ అయ్యే వాళ్ళది చాట్ జీపీటీ, గూగుల్ వాళ్ళది బర్డ్, ఇవన్నీ ఈ టెక్స్ట్ టు టెక్స్ట్ మోడల్ కింద వస్తుంది. నువ్వు టెక్స్ట్ టు ఇమేజ్ చూస్తే డాలీ అని ఒకటి ఉంది, మిడ్ జర్నీ ఒకటి ఉంది. ఇవేమంటే టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ వచ్చేస్తుంది. సో ఇవి టెక్స్ట్ టు ఇమేజ్ మోడల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సోరా, VO3 ఇవన్నీ వచ్చేసి టెక్స్ట్ టు వీడియో, మనం టెక్స్ట్ ఇస్తే వీడియోకి వస్తుంది. సో టెక్స్ట్ టు టెక్స్ట్ మోడల్, టెక్స్ట్ టు ఇమేజ్ మోడల్, టెక్స్ట్ టు వీడియో మోడల్స్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యునో ఇవన్నీ వాడితే ట్రాన్స్ఫార్మ్ ఆర్కిటెక్చరే. అందుకనే అంత పవర్ఫుల్గా ఉన్నాయి టూల్స్. ఓకే, అండ్ విచ్ మేడ్ ఎ హ్యూజ్ టర్న్ within AI flow. Okay, all right guys, fine. Thank you.